ఒక ఎమ్మెల్యే చెప్పుతో కొడితే ఒక్కడు మాట్లాడలేదు, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడలేదు. ఇది తప్పు అని ఒక్కడు చెప్పలేదు. ఆంధ్రులు ఆత్మగౌరవం కాపాడలేకపోయారు. ఒక డ్యూటీ చేస్తున్నా, బాధ్యత నిర్వహిస్తున్న ఒక మహిళా అధికారిని, ఒక పనికిమాలిన దెందులూరు రౌడీ ఎమ్మెల్యే, ఒక గాలి రౌడీ, వీధి రౌడీ, ఆకు రౌడీ కొడితే మాట్లాడద్దా నువ్వు? మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి సభకు విప్పులు పెడతారు మీరు వాళ్ళని? ఇదా మీ స్థాయి? ఒకవైపు మేము కులాల ఐక్యత అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వా ఎమ్మెల్యే ఒకడు కూర్చొని పోలీస్ అధికారుల మీద కులం పేరు దూషిస్తాడు, ఎస్సీ కులాలను చెప్పి పేరు మీద దూషిస్తాడు, మాదిగల పేరు మీద చెప్పి మాదిగ కులాలను దూషిస్తాడు, మీడియా వాడిని కొడతాడు, ఇసుక మాఫియా చేస్తాడు, మహిళా అధికారులను కొడతాడు. నాకు అర్థం కాలే ఈ వ్యక్తికి చావు చచ్చిపోయిందా ఈ ముఖ్యమంత్రికి అనుకున్నాను. చంద్రబాబు గారికి పౌరుషం లేదా? అరే నువ్వు కాపాడాలి ముఖ్యమంత్రివి. అన్యాయం చేస్తా ఉంటే నువ్వే కాపాడకపోతే, నువ్వే రౌడీలను వెనకేసుకొస్తే, నువ్వే గూండాలను వెనకేసుకొస్తే రక్షించేవాడు. చెప్పాను, అప్పటికి చెప్పి చూశాను. కానీ ఇంక 3.5 సంవత్సరాల తర్వాత చూసి విసిగిపోయి మొన్న మార్చి 14 ఇంకా గళవిప్పాల్సి వచ్చింది. ఇంకా మారే పరిస్థితుల్లో లేరు. ప్రక్షాళన జరగాలి, వీళ్ళను కూల తొయ్యాలి, తెలుగుదేశం అవినీతి కోటల్ని బద్దలు కొట్టాలి. అలాంటి మనం ఏం ఆశించకుండా సపోర్ట్ చేస్తే, ఇందాక ప్లే కార్డు రాస్తా ఉన్నారు, ఇచ్చాపురం నుంచి ప్రతి ఒక్కరూ, ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే జన సైనికుల్ని సభలకు వెళ్తే మిమ్మల్ని బద్దలు కొడతాం, కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నాం, మీరు చాలా మంది రాజకీయ నాయకులు చూసుండొచ్చు, నాలాంటి వాడిని చూసుండ్రు, చూడబోరు కూడా. పొద్దున్నే నాయకులు కుడిపూడి సూర్యనారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు, గ్యాస్ ఆయిల్ కంపెనీల మీద మాట్లాడిన వాడికి ఒక్కడికి ధైర్యం దమ్ము లేదు కోనసీమలో. కోనసీమ ఆయిల్ కంపెనీ దోపిడీలు మాట్లాడడానికి ఒక్కడికి దమ్ము లేదు. ఒక దమ్ము జనసేన పార్టీకి ఉంది, ఒక పవన్ కళ్యాణ్కి ఉంది దమ్ము. ఎందుకు దమ్ము ఉంది? నిండు పౌరుషం ఉంది, తెలుగు జాతి పౌరుషం ఉంది, ఆంధ్రుడు ఆత్మగౌరవాన్ని కాపాడగలరు, అది మాకు ధైర్యం. 30 అడుగుల లోపల వేయాల్సిన పైపుల్ని కోనసీమలో 3 అడుగులు పైనేసి గ్యాస్ లీకులు. ఇందాక నిన్న చూశాను బిడ్డని, ఈరోజు చూశాను బిడ్డని. నగరం యాక్సిడెంట్లో చనిపోతే బిడ్డలు ఒళ్ళంతా కాలిపోయి, ఇదే ఒక ఆయిల్ కంపెనీ యజమానులు బిడ్డలకు జరిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా? ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు బిడ్డలకు జరిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా? కోనసీమ బిడ్డలకు జరిగితే ఒక్కడు మాట్లాడ్డా? అంటే కోనసీమ ఏంటి? దోపిడీకి దోచుకోవడానికి వనరులు తీసుకెళ్లిపోతే మేమంతా కూర్చొని చావులు దెబ్బలు తినాలా? దోపిడీ గురవ్వాలా? రక్తపాతం మాకు, అభివృద్ధి మీక? ఎవడు మాట్లాడతాడు దీని గురించి? అడిగేవాడెవడు? నిలదీసేవాడెవడు? జన సైనికుడు నిలదీస్తాడు. కోనసీమ ఆడపడుచు నిలదీయాలి దీన్ని. విసిగిపోయాం, అలసిపోయాం, సొలసిపోయాం. దెబ్బకి దెబ్బ దిగిపోతే ఎవ్వడు మాట విండు. ఇక్కడ దెబ్బకి దెబ్బ కొట్టాల్సిందే వీళ్ళని. ముఖేష్ అంబానీ గారిని అడుగుదాం అనుకుంటాం, మీరు ఇక్కడి నుంచి 2006లో వచ్చి ఇక్కడ 1 kg బేసిన్లో తీసి ఆ వనరుని ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడ్డ తర్వాతే మేము ఎక్కడికైనా చెప్పిన వాళ్ళు గుజరాత్ కన్నీ తీసుకుపోతారా? మీరు 720 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి మా పచ్చడి కోనసీమ నుంచి పైప్ లైన్ వేసి గుజరాత్ తీసుకెళ్లిపోతారా? మొకాన ఒక 270 మెగావాట్లు కొట్టి అదే చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్కి. మిగతాదంతా మహారాష్ట్రకి, గుజరాత్కి తీసుకెళ్తారా? అడిగేవాడు ఎవడు దీన్ని? చవటల్లాగా దద్దమ్మల్లా కూర్చోబెట్టి రాజకీయ వ్యవస్థ దమ్ము లేదు.
రిలయన్స్ అడగలేరు, ఓఎన్జీసీని అడగలేరు, గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్ అడగలేరు. అన్యాయం జరుగుతుంది, మీరు అన్యాయం ఆపండి అని అడిగేవాడు ఎవడు లేడు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మీద వచ్చే ఫండ్స్ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల పేరు మీరు చెప్తే